సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీకు ఈరోజు అయితే ఇంపార్టెంట్ బ్యాటరీ సెట్టింగ్స్ అండ్ మనకు మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం గురించి కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. సో ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకున్నట్టయితే మనం 99% వరకు మన మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం, బ్యాటరీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి అంటే మీకు మొబైల్లోనే ఉంటాయి అనమాట. అవి ఎక్కడ ఉండేయండి, మొబైల్లోనే ఉంటాయి. సో వీటిని కనుక మీరు కంప్లీట్గా ఆఫ్ లేదా డిసేబుల్ చేసుకున్నారనుకోండి, మీ మొబైల్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అనమాట. సో ముందుగా దాని గురించి మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్తాం. సెట్టింగ్స్లోకి వెళ్ళినాక చాలామంది కింద ఏముంటుంది అంటే ఎబౌట్ ఫోన్ ఉంటుంది, చాలా స్క్రోల్ చేసిన తర్వాత. కానీ ఎంఐ ఫోన్లకు పైన ఎబౌట్ ఉంటుంది. సో నేనైతే నాకు ప్రస్తుతానికి ఎబౌట్ ఫోన్ పైన ఉంది కాబట్టి అదైతే ప్రెస్ చేసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు సిస్టమ్ యాప్ అప్డేటర్ అని కనబడుతుంది కదా. సో ఇవన్నీ యాప్స్ అన్నమాట. ఇవి ఏంటి, అప్డేట్ అయ్యేటివి. ఇప్పుడు అప్డేట్ చేసుకోమని అడుగుతున్నాయి అన్నమాట ఇవన్నీ యాప్స్. సో నేను దీన్ని ఏం చేస్తానంటే, ఇప్పుడు చాలామందికి ఆటోమేటిక్గా అయిపోతాయి అన్నమాట. సో దీనివల్ల మన బ్యాటరీ డ్రైన్ అనేది, మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది మొదలవుతుంది అన్నమాట. సో మీరు ఇక్కడ పైన అబ్జర్వ్ చేసినట్టయితే 3 డాట్స్ అయితే ఉంటుంది. అందులో సెట్టింగ్స్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది అన్నమాట. సో ఆ ఆప్షన్ ఓపెన్ చేసుకొని మీరు ఇక్కడ ఆటో అప్డేట్స్ అని ఒక కొత్త ఫీచర్ అయితే ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, మనకు ఆటోమేటిక్గా అప్డేట్స్ అనేవి స్టార్ట్ అయిపోతూనే ఉంటాయి అన్నమాట బ్యాక్గ్రౌండ్లో. మనం నెట్ ఆన్ చేస్తే చాలు, మనం నెట్ కానీ వైఫై ఆన్ చేస్తే చాలు, మనకు బ్యాక్గ్రౌండ్లో ఆటో అప్డేట్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల మనకు బ్యాటరీ డ్రైన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో ఆబ్వియస్లీ మనకు హ్యాంగింగ్ కూడా అవుతుంది అన్నమాట, మొబైల్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో డు నాట్ అప్డేట్ అని పెట్టుకోవాలి. సో దీనివల్ల మనకు చాలా వరకు అయితే ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది అన్నమాట. సో సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో ఉంటుంది. సో ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేసిన తర్వాత పైన మనకు జీమెయిల్ది లోగో కనబడుతుంది కదా, దాని మీద అయితే ప్రెస్ ఇవ్వండి. సో ప్రెస్ ఇచ్చినాక కింద మీకు ఇక్కడ సెట్టింగ్స్ అనేది షో అవుతుంది. ఆ సెట్టింగ్స్ని మళ్ళీ ఓపెన్ చేయండి ఇప్పుడు. సో మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది అన్నమాట. సో ఆ ఆప్షన్ అయితే యారో పైన క్లిక్ చేయండి. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో 3 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. యాప్ డౌన్లోడ్ ప్రిఫరెన్స్, ఆటో అప్డేట్ యాప్స్, ఆటో ప్లే వీడియోస్ అని వస్తుంది. సో మీరు వీటిని అన్నిటిని డు నాట్ ఆటో అప్డేట్ అని పెట్టుకోవాలన్నమాట. సో దీనివల్ల మీకు అర్థమైపోవచ్చు, ఆ ఆప్షన్ పేరు వింటేనే మీకు అర్థమవుతుండొచ్చు సో బ్యాక్గ్రౌండ్ అవి ఎలా వర్క్ అవుతాయో. సో చాలా మటుకు ఇవే మన బ్యాక్గ్రౌండ్ని మొత్తం తీసుకుంటాయి అన్నమాట. ర్యామ్ ఉంటుంది కదా మా మొబైల్లో, సాఫ్ట్వేర్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట దీనివల్ల. సో ఎప్పుడు కొత్త అప్డేట్ వచ్చినా మీ నెట్ ఆన్ ఉంటే సరిపోతుంది. సో దానివల్ల అది మనకు బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది కన్జ్యూమ్ అవుతుంది, ప్లస్ హ్యాంగింగ్ అవుతుంది, హీటింగ్ అవుతుంది, బ్యాటరీ కూడా డ్రైన్ ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. సో దీన్ని మనం ఏం చేసుకోవాలంటే, డోంట్ అప్డేట్ యాప్స్ అని పెట్టుకోవాలన్నమాట. లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట మీకు. సో ఇప్పటి నుంచి మీరు పర్ఫార్మెన్స్ అయితే అబ్జర్వ్ చేయవచ్చు ఈ ఈ సెట్టింగ్స్ 2 కనుక చేసినట్టయితే. సో ఇంకొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి కూడా మనం మళ్ళీ సెట్టింగ్స్లోకే వెళ్ళాలి. ఆ సెట్టింగ్ గురించి మనం ఏం చేసుకోవాలంటే, కిందికి ఇట్లా స్క్రోల్ చేస్తారు కదా, స్క్రోల్ చేసినాక మీకు ఈ విధంగానైతే అకౌంట్స్ అండ్ సింక్ అని కనబడుతుంది అన్నమాట. కొత్త ఆప్షన్ గూగుల్ కింద అకౌంట్స్ అండ్ సింక్ అని కొత్త ఆప్షన్ కనబడుతుంది. సో దాన్ని అయితే ఓపెన్ చేయండి మీరు. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగానైతే షో అవుతుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే, బ్యాక్గ్రౌండ్లో ఇది కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించింది. సో యాప్స్ అనేవి ఉంటాయి కదా, డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆటో సింక్ డేటా ఉంది కదా, సో వాటికి యాప్స్కి అన్నిటికీ బ్యాక్గ్రౌండ్లో డేటా కన్జ్యూమ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. సో సింక్రనైజ్ అవుతుంది కాబట్టి, సో ఇది కూడా మనం టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇది. సో దాని మీద ప్రెస్ ఇచ్చి ఈ విధంగా ఓకే అని కొడితే అది టర్న్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పటి నుంచి మీకు యాప్స్ కూడా డేటా కన్జ్యూమ్ చేయన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో నడవాయి అసలుకే. సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు ఈ 3 సెట్టింగ్స్ అయితే చూడండి. సో ఈ 3 సెట్టింగ్స్ చేసిన తర్వాత మీకు ఇంకా 2, 3 సెట్టింగ్స్ ఉంటాయి, అవి ఏంటియో చెప్తాను మీకు ఇప్పుడు. సో దాని గురించి మనం మళ్ళీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది గైస్. సెట్టింగ్స్లోకి ఓపెన్ చేసినాక మనకి ఈ విధంగా బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో నా దాంట్లో ఈ ఆప్షన్ ఉంది కదా, మీ దాంట్లో కనబడదని కాదు, మీ దాంట్లో బ్యాటరీ అనే ఆప్షన్ ఉంటుంది, లేకపోతే వేరే వేరే రకంగా ఉంటాయి అన్నమాట బ్యాటరీ. సో అందులోకి వచ్చినాక దాంట్లో నుంచి సెట్టింగ్స్లోకి రండి. ఈ విధంగా పైన కనబడుతుంది చూడండి మనకు. సెట్టింగ్స్ అని ప్రెస్ చేసిన తర్వాత, సో టర్న్ ఆఫ్ మొబైల్ డేటా వెన్ డివైస్ ఈజ్ లాక్డ్. సో ఈ ఆప్షన్ వచ్చేసి మెయిన్ అన్నమాట. సో ఇది ఏంటిదంటే ఆప్షన్, మన మొబైల్ మనం లాక్ వేస్తాం కదా, ఒకవేళ బై మిస్టేక్ మనం నెట్ ఆన్ చేసి లాక్ వేసినాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో అది నడుస్తూనే ఉంటుంది అన్నమాట. సో చాలామందికి ఇందులో నెవర్ అనే ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. సో నెట్ అనేది కన్జ్యూమ్ అవుతూనే ఉంటాయి, మనకు వాట్సాప్ మెసేజ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇలాంటివి బ్యాక్గ్రౌండ్లో నడుస్తూనే ఉంటుంది కాబట్టి, సో ఆటోమేటిక్గా మన ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాటరీ కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని అయితే మీరు 5 మినిట్స్ అని పెట్టుకోండి. సో 5 మినిట్స్ అని పెట్టుకుంటే ఏమవుతుంది మీకు, సో మీరు లాగ్ చేసిన వెంబటే 5 మినిట్స్ తర్వాత నెట్ కూడా కన్జ్యూమ్ కాదు, ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా
దానంతట అదే. సో దీన్ని బట్టి మీకు బ్యాటరీ అనేది చాలా సేవ్ అవుతుంది, సాఫ్ట్వేర్ కూడా మంచిగా స్పీడప్ అయితే అవుతుంది అనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ ఆప్షన్కి వచ్చేసినట్టయితే మీరు ప్రతి ఒక్క యాప్ని ఏం చేసుకోవాలంటే సేవ్ పవర్ మీద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సేవ్ పవర్ చేసుకొని దీన్ని నో రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ లేకపోతే రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అన్న సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దీనివల్ల అది బ్యాక్గ్రౌండ్ అనేది నడవడం ఆపేస్తుంది అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో నడవకపోతే ఏమవుతుంది మీకు తెలిసిందే ఇక. సో అదైతే కన్జ్యూమ్ చేయడం ఆపేస్తుంది ఇప్పటి నుంచి ఇక బ్యాక్గ్రౌండ్లో డేటా అనేది కన్జ్యూమ్ చేయడం ఆపేస్తుంది. సో మీరు ఏదైతే కావాలనుకుంటారో మీ దాంట్లో ఏవైతే అవసరం లేని యాప్స్ ఉంటాయి కదా, సో వాటికి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. లైక్ వాట్సాప్ లేకపోతే ఏదైనా ఉంటాయి కదా కొన్ని మెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఎప్పటికి నడుస్తూనే ఉంటాయి కదా, సో అవి అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఈ విధంగా ప్రతి ఒక్క యాప్ని మీరు చేసుకున్నాక మీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది చాలా పెరుగుతుంది, ప్లస్ హ్యాంగింగ్ కూడా కాదన్నమాట మొబైల్. సో ఈజీగా మీరు మొబైల్ అనేది కూల్గా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగానైతే వర్క్ అవుతుంది గైస్. సో మీరు ఇప్పటివరకు మన ఛానల్ లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసేయండి. మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి.